కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెట్టారు జనసేన అధినేత. గత వారం 3 రోజుల పాటు అక్కడే ఉన్న పవన్ మరోసారి కాకినాడలో పర్యటించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ కేంద్రంగా పొలిటికల్ ఈక్వేషన్స్ వేస్తున్నారు. గత వారంలో కాకినాడలో 3 రోజుల పాటు పర్యటించిన పవన్ కాకినాడ పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇప్పుడు మరోసారి 5 రోజుల వ్యవధిలోనే ఆయన టూర్ ప్లాన్ చేశారు. ముఖ్యంగా కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మొత్తం 50 డివిజన్లకు గాను 22 డివిజన్లలో సమీక్షించారు పవన్. మిగతా 28 వార్డుల్లో పార్టీ పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు. అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ కోఆర్డినేటర్లతోనూ సమావేశం కానున్నారు జనసేన అధినేత. వారాహి యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి మధ్య మాటల తూటాలు పేలాయి. దమ్ముంటే పవన్ తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు ద్వారంపూడి. వీర మహిళతో ద్వారంపూడిని ఓడిస్తానని ప్రతి సవాలు చేశారు పవన్. దానికి తగ్గట్లుగా కాకినాడ సిటీపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లా నేతలు సైతం పవన్ కళ్యాణ్ ను కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన చేశారు. దానివల్ల పార్టీకి మైలేజ్ కూడా వస్తుందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీకి అల్టిమేట్ గా ఏది ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమం చేద్దామని నేతలతో చెప్పారు పవన్. ఇందులో భాగంగానే కాకినాడపై ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. కాకినాడ సిటీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేక మరో బలమైన అభ్యర్థిని నిలబెడతారా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.